హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసై ఫుడ్స్. ఈరోజు మనము పెసరట్టులో కందగడ్డ వేసి కొత్తగా అట్టు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. దాంతో ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. కందట్టు తయారు చేయడానికి ఒక పావు కేజీ కందగడ్డ తీసుకున్నాను. మట్టి ఉంటుంది కాబట్టి పైన తోలు తీసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. 3-4 గంటలు నానబెట్టుకోవాలి పప్పుని. హాఫ్ కప్పు బియ్యం, దీన్ని కూడా 3-4 గంటలు నానబెట్టాలి. కొంచెం తరిగిన అల్లము, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో తరిగిన కంద ముక్కల్ని వేస్తున్నాను. కొంచెం పెసరపప్పు వేస్తున్నాను. ఇది ఎక్కువ ఉంది కాబట్టి 2 టైమ్స్ వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో పోసుకున్నాను. మళ్ళీ ఇదే జార్లో మిగిలిన బియ్యము, జీలకర్ర, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేద్దాం. ముందుగా పెసరపప్పు, కందగడ్డను కలిపి మిక్సీకి వేశాను. ఒక్కసారి మొత్తము పట్టలేదు కాబట్టి రెండోసారి కూడా వేశాను. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుదాం. ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసి కలుపుకుందాం. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఒకవేళ గట్టిగా అయ్యింది అనిపిస్తే కొన్ని నీళ్లు వేసి కలపొచ్చు. ఇప్పుడు కందట్టు వేద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి దానిపైన ఒకటి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టాలి. ప్యాన్ వేడయ్యింది. ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. అందులో కొన్ని నీళ్లు తీసుకొని ఒక కర్చీప్ ముక్క వాటర్లో ముంచి పెన్నాన్ని తుడిచేద్దాం. ఇలా చేశాక ఒక గుంత చెంచాతో పిండి తీసుకొని దోశలా పల్సగా వెడల్పుగా పోసుకోవాలి. దీనిపై కొంచెం ఆయిల్ వేసుకొని దోరగా కాల్చుకోవాలి. ఇది ఒక సైడ్ కాలింది. ఇంకొక సైడ్ కూడా ఇలా కాల్చుకుందాం. సైడ్స్ ఇలా ఒత్తుకుంటే మంచిగా కాలుతాయి. ఇది కాలింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలానే అన్ని కందట్లు పోసుకోవాలి. కానీ ఫస్ట్ ఒక అట్టు పోసాము కదా, ప్యాన్ చాలా వేడిగా ఉంటుంది. అప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టి తుడిచాలి. తర్వాత ఇంకొక అట్టు పోసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టి ఆయిల్ వేసి 2 సైడ్స్ కాల్చాలి. ఈ పిండి ఏమైనా మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా అట్లు తయారు చేసుకోవచ్చు. కందట్టు రెడీ. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.